అయితే నన్నడిగితే రైస్ బదులు మిల్లెట్స్ చాలా చాలా బెస్ట్. కానీ కొంతమందికి ఏంటనంటే ఒకటే టైప్ ఆఫ్ మిల్లెట్ తీసుకోవడం ఎక్కువ కాలం తీసుకుంటే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తది. కొంతమందికి ఎందుకో వెయిట్ చేసినట్టు అనిపించడం, లేపోతే కొంచెం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మలబద్ధకం వచ్చినట్టు అనిపించడం ఇట్లా ఉంటది గదా! సో, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనంటే ఆల్టర్‌నేట్‌గా రొటేషన్ చేసుకుందాం. స్టార్టింగ్‌లో అలవాటు లేదు గదా! రైస్‌ని కొంచెం మోతాదు, కొంతేమో కొంచెం మిల్లెట్స్ లైక్ అంటే మీరు కొర్రలు తీసుకోవచ్చు, లేదు అనంటే గంటులు తీసుకోవచ్చు, ఈ రాగులు తీసుకోవచ్చు. అరికెలు తీసుకోవచ్చు, సామెలు ఇలాంటి ఏదైనా మిక్సప్ చేసుకోండి. లేదా 2, 3 రకాలనేది మీరు మిక్స్ చేసుకోండి ప్లేట్‌లో. చేసుకొని దాంతో వండుకొని చక్కగా మీరు బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లేదంటే మధ్యాహ్నం లంచ్ టైమ్‌లోనైనా సరే ఇది తీసుకోండి. కానీ ఇది తీసుకుంటూ దీంతో పాటు ఖచ్చితంగా ఒక సలాడ్ ఏదైనా ఒక కీరా దోసకాయలు, క్యారెట్ ముక్కలు, లేకపోతే ఉల్లిపాయలు అట్లాంటిది ఏదన్నా ఒక సలాడ్ కూడా పెట్టుకొని తీసుకుంటే ఇంకా మంచిది. బాడీకి, హెల్త్‌కి అన్నట్లు. సో, అది చేసుకొని బాగా ఉడికించి చక్కగా రుచిగా మీరు వండుకొని చక్కగా తీసుకోవచ్చు. కొంతమందికి ఏం చేద్దామంటే, ఒకవేళ ఒక 1 వీక్ పోనీ ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ తీసుకున్నారనుకోండి. ఇంకొక 1 వీక్ ఇంకోటి మార్చుకోండి. అట్లా మార్చుకోండి. లేదంటే ఒక 15 డేస్ ఒకటి వాడుకోండి. ఓ 15 డేస్ ఇంకోటి మార్చుకోండి. అట్లా మనకి ఇన్ని రకాలున్నాయి కదా మిల్లెట్స్‌లో. ఇప్పుడు మళ్ళీ క్వినోవా ఒకటుంది. సో, అది ఇంపోర్టెడ్ క్వినోవా కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి, సరే క్వినోవా పక్కన పెట్టినా మిగిలినవి ఇవేవైనా వాడుకోవచ్చు.